డీటెయిల్స్ చూస్తే ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై రచ్చ నడుస్తున్న సమయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా వేధింపులపై చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై రచ్చ నడుస్తున్న సమయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా వేధింపులపై చర్యలు తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించే లేదా చేసే వారిపైన చర్యలు తీసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టంలో ఉన్నటువంటి రూల్ పొజిషన్ మరోమారు పార్లమెంట్ సాక్షిగా తెలియజేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషించడం, అదేవిధంగా సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చంటూ కేంద్రం స్పష్టం చేయడంతో పాటు ఈ రోజు ఏదైతే టీడీపీ ఎంపీ అడిగినటువంటి టీడీపీ ఎంపీ ఫిబ్రవరి అడిగినటువంటి సమాధానం పార్లమెంట్ లో కేంద్ర ప్రచార శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానంతో చాలా సామాజిక మాధ్యమాల వేధించడంతో పాటు ఉద్దేశించడం సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడే వారిపైన చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చు. మహిళలు, పిల్లల సైబరాలు కేంద్ర హోంశాఖ కూడా సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అమలు చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తుల డేటా, వ్యక్తిగత స్వేచ్ఛను హక్కులను కాపాడేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలులో ఉంది. అటు దీనికి సంబంధించినటువంటి ఏదైతే రూల్ పొజిషన్ ఆ రూల్ పొజిషన్ చేస్తూ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మహిళలను, అదేవిధంగా ఎవరినైనా ఏదైతే ప్రముఖ స్థానాల్లో ఉండే వాళ్ళను అభ్యర్థించే బాధ్యత లేదా ఈ పోస్టులు పెట్టే వారిపైన చర్యలు తీసుకోవచ్చు అంటూ ఈ రైట్. థ్యాంక్ యూ కృష్ణ.